హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెనెట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ని, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీని మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ నెక్స్ట్ అప్ అని చెప్పేసి యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా తీసుకొచ్చింది. సో అది వచ్చేసరికి యూట్యూబ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీ మీకు చెప్పడం అనేది. మీరు చూసుకున్నట్లయితే మీ ఛానల్లో అంటే మీది ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ ఓపెన్ చేయగానే పైన అలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఆ బ్లూ కలర్లో మీకు వాళ్ళు రికమెండేషన్ చేస్తారంటే మీరు అప్లై చేసుకోవచ్చు యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాంటెస్ట్కి మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి పైన అక్కడ వస్తుంది. సో అక్కడ జాగ్రత్తగా చదివిన తర్వాత ఇది 1 వీక్ కాంటెస్ట్ అనమాట. అక్కడ ఎంట్రీ ఇట్ నౌ అని చూసారా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఎంట్రీ ఇట్ నౌ అని చూసారా, చివరిలో లాస్ట్లో ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక మీకు ఒక సైట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. వాళ్ళది యూట్యూబ్ ఇదనమాట, మనకి యూట్యూబ్ నెక్స్ట్ అప్ అనమాట. ఇది ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్ స్పేస్ అనమాట. ఇది ముంబైలో ఉంది. సో ఇది ముంబైలో, మన ఇండియాలో ముంబైలో ఉంది. ఇక్కడ మనకి దీనికి మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట, రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే పైన రైట్ సైడ్ టాప్లో మనకి అప్లై నౌ అని చూసారా. సో అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు కిందకి వచ్చేస్తుంది. మనకి ఎక్కడెక్కడ ఈ యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాంటెస్ట్ జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే జూలై 3rd 7th ప్యారిస్లో జరుగుతుంది, ఫ్రాన్సిస్లో. నెక్స్ట్ జూలై 7, 6, 15, 16 టోక్యోలో జరుగుతుంది. నెక్స్ట్ జూలై 10, 14 ముంబైలో జరుగుతుంది. సో అదనమాట యూట్యూబ్ నెక్స్ట్ అప్ క్యాంపస్ ఇదనమాట. మనకి ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ముంబైలో కావాలి కాబట్టి ముంబైలో దాన్ని ప్రెస్ చేసి మనం టికెట్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ముంబై ఇండియా అనే దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ ముంబై ఇండియా అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అలా పాలసీస్ వస్తాయి అనమాట. అగ్రి అని కొట్టండి. కింద అగ్రి కొట్టినా సరే మీకు అక్కడ తీసుకోదు, ఎందుకంటే మీరు ఒకసారి పైన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది నేను కంటిన్యూ కొడుతున్నాను. సో తీసుకోవట్లా మనకి. సో పైన యూట్యూబ్ అది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఆ కమ్యూనిటీ రూల్స్ మొత్తం అన్నీ చదవాలన్నమాట. చదివిన తర్వాత కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టినాక మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది. సో ఆ ఫామ్లో డీటెయిల్స్ మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు అడ్రస్ ఇచ్చేసారు వాళ్ళది, ఎక్కడెక్కడ జరుగుతుంది యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాంటెస్ట్ ముంబైలో అడ్రస్, డేటు, టైము అనేది అక్కడ క్లారిటీగా మీకు ఇవ్వటం అనేది జరిగింది. పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో మ్యాప్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఆ మ్యాప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు, అంటే ఆ యూట్యూబ్ స్పేస్ ఏరియా ఎక్కడ ఏంటి ముంబైలో అనేది మీరు తెలుసుకోవచ్చు. సో చూసినాక ఫస్ట్ కాలం వచ్చేసరికి మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ నేము ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ నేమ్, నెక్స్ట్ కాలం వచ్చేసరికి మీ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో సో ఆ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక 3rd వచ్చేసరికి మీరు ఈమెయిల్ ఐడి, మీరు ఛానల్ ఏ ఈమెయిల్ ఐడి అయితే రన్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడికే మీరు సేమ్ అదే ఈమెయిల్ ఐడి అక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఛానల్ యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఛానల్ యూఆర్ఎల్ టాప్లో మీరు కాపీ చేసి, సో ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని చూసారా, ఆ కాలంలో పేస్ట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏదైతే ఉందో మిస్ కాకుండా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ కాలం వచ్చేసరికి అవన్నీ చెక్ చేసుకొని మీరు ఒకసారి చూడండి. అక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ జాగ్రత్తగా అడిగారు. సో జాగ్రత్తగా మీకు ఇంగ్లీష్ వర్డ్స్లోనే 250 క్యారెక్టర్స్లోనే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. పైన అక్కడ వచ్చేసరికి ఛానల్ నేమ్ కూడా అడిగారు మనకు ఒకటి. అక్కడ మీరు ఛానల్ నేమ్ ఏదైతే సేమ్ ఎలా ఉందో యాస్టీజ్గా ఛానల్ నేమ్ అక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ లొకేషన్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు గూగుల్ యాడ్సెన్స్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ అక్కడ ఇవ్వండి జాగ్రత్తగా. సో పైన అన్నీ అలా ఫిల్ చేసుకుండా వచ్చేయండి. ఫిల్ వచ్చినాక లాస్ట్లో మీకు ఒకటి అడుగుతుంది, ఈ కాంటెక్స్ట్ మీరు అప్లై చేయడానికి, రిజిస్టర్ చేయడానికి మీకు ఎలా తెలిసిందని చెప్పేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ బ్లూ ఎర్రర్. ఫస్ట్ చూపించినట్లు మా ఛానల్లో పైన నోటిఫికేషన్లో బ్లూ కలర్లో చూసారా, ఎంట్రీ ఇట్ నౌ అని, అలా వస్తే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అలా మీరు ఎక్కడైతే ఎలా తెలుసుకున్నారో, ట్విట్టర్ అయితే ట్విట్టర్, యూట్యూబ్ క్రియేటర్ అయితే యూట్యూబ్ క్రియేటర్, సో ఎవరన్నా ఇన్ఫర్మేషన్ చెప్తే ఇన్ఫర్మేషన్, లేదా అదర్ అని క్లిక్ చేస్తే అదర్, ఏదైతే మీరు ఎలా అయితే తెలుసుకున్నారో అలా దాన్ని క్లిక్ చేసి అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎన్నైనా క్లిక్ చేసుకోవచ్చు మీరు, 1, 2, 3 ఎన్నైనా క్లిక్ చేసుకోవచ్చు, మీకు ఎలా తెలిసింది అనేది. సో అదనమాట.
సో తర్వాత లాస్ట్లో ఆ అగ్రీ అనే దానిపైన క్లిక్ చేసినాక ఒకసారి మొత్తం మీరు ఇచ్చిన మ్యాటర్ అంతా ఒకసారి చెక్ చేసుకున్నాక సో రిజిస్టర్ నవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో అది బఫర్ అయిపోయి మనకి రిజిస్టర్ వాజ్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాంటెస్ట్స్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఇది చూసారా వచ్చేసింది ఆల్రెడీ మనకి. థ్యాంక్ యూ ఫర్ ఎంట్రీ, విన్నర్స్ నోటిఫైడ్ వయ్యా ఈమెయిల్ ద్వారా మీకు తెలిసిద్ది అనమాట మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది. జూన్ 17న మీరు మనకి అనౌన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ అప్ ముంబై వాళ్ళు వీరు మీ మెయిల్కి సెండ్ చేయబడుతుంది. సో ఇదనమాట యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాన్సెప్ట్కి మీరు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది అప్లై చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ అలాగే మినిమం 3 వీడియోస్ ఉండాలి మీరు అప్లై చేయడానికి యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాన్సెప్ట్స్కి. అంటే ఓన్లీ ఎవరైతే ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళ వరకు అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇలా నేను చెప్పినట్టు గ్రీన్ కలర్లో వస్తే అలా అప్లై చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అదనమాట మా యూట్యూబ్ నెక్స్ట్ అప్ కాంటెస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి వీడియో చూసారు. మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.